ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చంద్రబాబు గారేమో రాజధాని విజయవాడ అంట, అమరావతి అంట, సింగపూర్ ను చూపిస్తారు. 3D గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అయిపోయినట్టే చూపించారు. కానీ 5 సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానీలు అన్నారు. 3 రాజధానీలు అన్నారు. మొత్తం కన్ఫ్యూజనే. పోనీ ఒకటైనా రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా లేదు. మనము తలెత్తుకొని ఈ రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతమైనా ఉందా? మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది? అటు పాలక పక్షం అటు ప్రతిపక్షానిది కాదా? మనకు బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాలలో ఒక్క మేలైనా చేసిందా? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా? ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు, ఒక్క హామీని నెరవేర్చలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంకి వంకి దండాలు పెడుతున్నారు. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఈ రోజు ఇద్దరికి బీజేపీ కావాలట. ఈ రోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట. ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట. బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట. ఇద్దరిని పెట్టుకుని బీజేపీ పార్టీ డ్యూయెట్లు పాడుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పొత్తుంది. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంకి వంకి సలాములు చేస్తున్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు. ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి. ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీకి వశమైపోయింది, కైవశమైపోయింది. ఈ రోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఏరుతుంది అంటే అది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు కాబట్టి. వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు. ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళను గెలిపించింది? ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పార్టీకి మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చింది. ఈ పార్టీకి మన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయింది. ఈ పార్టీకి మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని ఎప్పుడో వచ్చింది. కానీ ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేయలేదు. ఈ 10 సంవత్సరాలు మన రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది. ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకైనా పోతున్నారు, లేకపోతే 10,000 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కర్మ. ఎందుకంటే ఈ రోజు మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి, పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం లేదు కాబట్టి, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు కాబట్టి. ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలు ఎవ్వరూ ఇక్కడ ఉండరు, మొత్తం అందరూ వలసల పోతే ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎన్ని మాటలు చెప్పారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పడు మడమ తిప్పడు అన్నారు. ఒక్క అవకాశం ఇమ్మని అడిగారు. మీతో పాటు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది అని విశ్వసించాం. తీరా చూస్తే ఏమైంది? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎంతమంది నమ్మి ఓట్లేశారు కదా. ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడే వాళ్ళేనా వీరు? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు పాలనలో రైతే రాజు. అప్పుడు వ్యవసాయం పండుగ. రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చారు, యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చారు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారు. గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వైకాపా పార్టీ నాయకులు చెప్తున్నారు 99% హామీలు ఇచ్చేసామని. మేము నెరవేర్చేసాం 99% అని ఒక ఫిగర్ చెప్తున్నారు. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా, నిజంగానే 99% మీరు సాధించారు. వాళ్ళకు ఉన్నటువంటి 3 ఏంటనేది మనం ఆలోచిస్తే, ఈ దేశంలో 2014 నుంచి మోదీ గారికి ఉన్నటువంటి గ్రాఫ్ 2019కి వచ్చేటప్పటికి డబల్ అయింది. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి అది ట్రిపుల్ అయింది. ముందుగా అసలు ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఆలోచిస్తే, ఎందుకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారిని బలమైనటువంటి నాయకుడిలా గుర్తించారు అని అంటే, కేవలము
ఒక అయోధ్యలో రామ మందిరం కట్టినందుకో లేదంటే ఉజ్జయిని కాశీలో కారిడార్లు కట్టినందుకు మాత్రమేనా? అంటే హిందూ ధర్మాన్ని సంప్రదాయాన్ని మన యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నందుకు మాత్రమే ఆయన బలమైన నాయకుడిలాగా నిలబడగలిగారా? అంటే ఖచ్చితంగా అది మాత్రమే కాదు. ఈ రోజున 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఆర్థికంగా 5వ ఆర్థిక శక్తిలాగా తీసుకొని వెళ్ళి అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, రష్యా కూడా మా వైపు అంటే మా వైపు ఉండండి, మాతో స్నేహం చేయండి అనే స్థాయికి భారతదేశాన్ని తీసుకొని వెళ్ళారు. సంక్షేమం, అభివృద్ధి అనే 2 రైలు పట్టాలు లాంటి దాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఒక పక్క సంక్షేమం పేరుతో ఈ రోజున 10 కోట్ల మంది పేదలకి ఇంటిని ఇచ్చాము. అలాగే 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాము. ఆయుష్మాన్ భారత్తో ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తూ ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, వారికి కావాల్సినటువంటి ఇంట్లో కరెంటు దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మనిషికి, పేదవాడికి, మధ్యతరగతి వారికి, దేశ ప్రజలకు ఏం కావాలో సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఇంకో పక్క అభివృద్ధిని చూస్తే మంచి నేషనల్ హైవేలు ఉన్నాయి. మన రాష్ట్రంలో చూస్తే 1,12,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు మన రాష్ట్రంలో వేయడం జరిగింది. ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్ చూస్తే 62,000 కోట్లకి పైగా రైల్వే లైన్ పనులు పురోగతిలో ఉన్నాయి, దాదాపు పూర్తిగా వస్తున్నాయి ఇంకో సంవత్సరంలో. అలాగే ఇంటింటికి జల్ జీవన్ మిషన్ ద్వారా నీరుని అందించడము, 55 లక్షల మంది రైతులకి చేయూతనివ్వడము, పిఎం కిసాన్ సమృద్ధి యోజన కేంద్రాలను పెట్టి రైతులకు అన్ని సర్వీసెస్ వన్ స్టాప్ సెంటర్ లాగా ఇవ్వడం, ఇలాగ సంక్షేమం, అభివృద్ధి. దీంతోపాటు ఆర్థికంగా కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసి యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ప్రపంచానికి తలమానికంగా భారతదేశాన్ని చేసింది ఈ రోజున నరేంద్ర మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం. వ్యాక్సిన్ కనుక్కున్నాము, దేశ ప్రజలను కాపాడుకున్నాము. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని మనకు అంతకు ముందు వరకు తెలుసు, 2014 ముందు వరకు లుంబిని పార్కులో, గోకుల్ చాట్లో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలి ఎంతోమంది మరణించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశాం ఈ 10 ఏళ్లలో. అలాగే బార్డర్లను చూస్తే నిన్న కూడా చూసాము, 1682 కిలోమీటర్లతో మయన్మార్ భారతదేశానికి కంచె వేసేస్తున్నాము. అంటే ఇల్లీగల్గా ఎవరైనా సరే ఆక్రమణదారు రాకుండా ఉండడం కోసమని. ఇటువంటివన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ భారతదేశం చాలా సుస్థిరమైనటువంటి అభివృద్ధిని నరేంద్ర మోదీ గారు ఇంకా కూడా ఒక 20 ఏళ్ల పాటు ఆయనకి మనం అధికారాన్ని కట్టపెడితే ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశం, పేద దేశం ఖాతాలో ఉన్నటువంటి ఆ జాబితాలో ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది. ఎయిర్పోర్ట్లు, పోర్టులు, ఇలా ఏ రంగంలో చూసుకుని అభివృద్ధిని సాధిస్తున్నాం. అది ఈ రోజున అందుకే కుల, కుటుంబ రాజకీయాలు, అవినీతి చేసేటటువంటి పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అసలు. వాటిని